హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకేస్ ట్రావెలైజర్. నా పేరు కిషోర్ గుమ్మడి. సో ఇవాళ నేను XUV400 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో దాని ఓవర్ వ్యూ, దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, దాంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి అన్న దాని గురించి మీకు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఈ కార్ని మార్చ్ 2024లో తీసుకున్నాను. సో నేను దీని ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి ఓనర్ రివ్యూ కూడా మీకు చెప్తాను. సో ఇది మైలేజ్ ఎంత వస్తుంది, సో దీంట్లో ఫీచర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, అదర్ కార్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో డిఫరెంట్గా ఏమి ఉంది, అండ్ ఎలక్ట్రిక్ కార్ వల్ల మనకి యూజెస్ ఏంటి అన్నది మీకు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం కార్ ఒక ఓవర్ వ్యూ చూద్దాం పదండి. సో కార్ కంప్లీట్ ఓవర్వ్యూ చూసారు కదా. సో ఇది డ్యూయల్ టోన్ కలర్, సో బ్లాక్ అండ్ కాపర్. సో మీరు మ్యాక్సిమం కార్లో అబ్జర్వ్ చేస్తే కాపర్ ఇన్సర్ట్స్ అనేవి చాలా ప్లేసెస్లో ఉన్నాయి. సో మహీంద్రాలో ఇది ఒకటే ఎలక్ట్రిక్ కార్ ఉంది. సో ఆ ఎలక్ట్రిక్ డిఫరెన్స్ చూపించడానికి పెట్రోల్, డీజిల్ అండ్ ఎలక్ట్రిక్కి సో వాళ్ళు మ్యాక్సిమం అంతా కూడా కార్ మొత్తం మ్యాక్సిమం కాపర్ ఇన్సర్ట్స్ అనేవి యూజ్ చేశారు. సో మీకు డ్యూయల్ టోన్ కలర్స్లో మీరు ఏ కలర్ తీసుకున్నా కూడా రూఫ్ అనేది కంపల్సరీగా కాపర్ కలరే వస్తుంది ఈ XUV400లో మాత్రం. అండ్ వీళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చిన మైలేజ్ చూసుకుంటే మీకు 456 కిలోమీటర్స్ అని ఇస్తున్నారు. బట్ రియల్ టైంలో చూసుకుంటే 280 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. అండ్ దట్టు మీరు నార్మల్ స్పీడ్స్లో వెళ్తూ ఏసీ ఆన్లో పెడితే 280 to 300 మ్యాక్సిమం. 300 అయితే దాటి రావట్లేదు నేను ఇప్పటి వరకు చెక్ చేసిన దాని ప్రకారం. సో ఇందులో మనం ముందే చెప్పినట్టు మీకు ఇందులో మేజర్ కీ ఫీచర్స్ చూద్దాం. సో ఫస్ట్ జనరల్గా మనం డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద ఉంటే మనకి డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. సో ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో మనం ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత మిగతా దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి అది కంపేర్ టు అదర్ కార్స్ అనేది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు ఇలా కనిపిస్తుంది. సో ప్రజెంట్ బ్యాటరీ ఇన్ఫోలో ఉంది. సో మీకు సెంటర్లో చూస్తే 84% అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. సో నెక్స్ట్కి వెళ్తే మీకు డ్రైవ్ ఇన్ఫో. సో ఈ డ్రైవ్ ఇన్ఫోలో మీకు ట్రిప్ ఏ, ట్రిప్ బి అని ఉంటాయి. సో ఇది డిస్టెన్స్ మీరు 0 చేసుకోవచ్చు. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందన్నది ఇందులో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ ఇన్ఫో. సో మీకు ఇందులో టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు టైర్స్లో ఎంత ప్రెషర్ ఉంది అన్నది ఇందులో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ నావిగేషన్, నథింగ్ బట్ మ్యాప్స్. నెక్స్ట్ సెట్టింగ్స్. నెక్స్ట్ అలర్ట్ హిస్టరీ. సో ఈ అలర్ట్ హిస్టరీ అన్నది ఏంటంటే మీకు వెహికల్ రిలేటెడ్ ఎనీ మాల్ ఫంక్షన్ లేకపోతే సర్వీస్ డ్యూస్ ఏమన్నా ఉన్నా మీకు అందులో వస్తుంది. సో అది చెక్ చేసుకొని మీరు దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది టచ్ స్క్రీన్. సో టచ్ స్క్రీన్ మీకు 10.6 ఇంచెస్ వస్తుంది. సో దీంట్లో కూడా మీకు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మ్యూజిక్ మీరు USB యూజ్ చేసుకొని మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ రేడియో. నెక్స్ట్ డ్రైవ్ స్టాటిస్టిక్స్. సో మీకు ఈ డ్రైవ్ స్టాటిస్టిక్స్లో A to Z కార్కి రిలేటెడ్, బ్యాటరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో టోటల్ కిలోమీటర్స్ ఎన్ని వస్తుంది, ఇంకా టోటల్ కిలోమీటర్స్ ట్రావెల్డ్, ఎనర్జీ కన్సంప్షన్, A to Z డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది అందులో మీకు. నెక్స్ట్ వెళ్తే మీకు ఫోన్ నావిగేషన్ ఉంది. సో నావిగేషన్ ఏంటంటే ఇందులో మీకు ఇన్బిల్ట్ మ్యాప్స్ ఉంటుంది. సో దీనికి ఎలాంటి ఎక్స్టర్నల్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు, మీకు కార్లోనే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. సో దాని ద్వారా యూజ్ చేసుకొని మ్యాప్స్ వర్క్ అవుతుంది మీకు. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉన్న ఆప్షన్స్ అన్ని మీకు చూపించాను కదా. సో మీరు జనరల్గా అనుకోవచ్చు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ జనరల్గా అన్ని కార్స్లో ఉన్నట్టే ఉన్నాయి కదా ఫీచర్స్, దీంట్లో ఏంటి స్పెషల్ ఉంది, ఎందుకు అంత స్పెసిఫిక్గా చూపించాను అనుకోవచ్చు. సో నాకు ఇందులో మెయిన్గా అన్ని కార్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా కనిపించింది ఏంటంటే మ్యాప్స్, నావిగేషన్. సో జనరల్గా మనం వేరే కార్స్లో వెళ్తున్నప్పుడు మ్యాప్స్ ఆన్ చేయాలంటే either మొబైల్లో ఆన్ చేసుకొని చూస్తాం, లేదంటే యాపిల్ కార్ప్లే లేకపోతే ఆండ్రాయిడ్ ఆటోలో పెట్టుకొని మనం టచ్ స్క్రీన్లో పెట్టుకొని మ్యాప్స్ చూసుకుని వెళ్తాం. బట్ ఇందులో నాకు నచ్చిన ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే ఆ మ్యాప్స్ని టచ్ స్క్రీన్లోనే కాకుండా సో దాన్ని మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా మూవ్ చేసుకోవచ్చు. సో మీకు ఏంటంటే మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు పక్కకి తిరిగి ఇలా మ్యాప్స్లో చూడాలంటే, టచ్ స్క్రీన్లో చూడాలంటే కొంచెం కష్టం.
సో మీకు క్లస్టర్లోనే ఉందనుకోండి, స్ట్రైట్ ఇక్కడ చూసి డ్రైవ్ చేయొచ్చు, సో దట్ మీకు డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. సో నాకు ఆ ఫీచర్ బాగా నచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ ఫీచర్ని ఎలా యూజ్ చేయాలి కార్లో అన్నది చూపిస్తాను, అది చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం. సో మ్యాప్స్ ఓపెన్ చేయడానికి మీకు టచ్ స్క్రీన్లో నావిగేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. సో ఇందులో మీకు ముందు చెప్పినట్టు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఎక్స్టర్నల్ది ఏమీ అవసరం లేదు. సో కార్లోనే మీకు ఒక సిమ్ ఉంటుంది, సో దాని ద్వారా ఇంటర్నెట్ తీసుకుని దాని ద్వారా వర్క్ అవుతుంది మ్యాప్స్ అనేది. సో మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాక డైరెక్షన్స్ ఇచ్చాక మీకు చాలా డైరెక్షన్స్ చూపిస్తుంది. సో మీకు ఇందులో ఏది కన్వీనియంట్ డైరెక్షన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ నొక్కండి. సో మీకు అక్కడ మీకు మ్యాప్స్ ఓపెన్ అయ్యి కంప్లీట్ మీకు డైరెక్షన్స్ అంతా చూపిస్తుంది. సో ఇదే మీకు టచ్ స్క్రీన్లో ఉన్న మ్యాప్స్ని డైరెక్ట్గా మీరు క్లస్టర్లోకి తీసుకురావచ్చు, ఈ XU400లో ఇచ్చిన ఆప్షన్. సో దానికోసం మీరు మెన్యూలో నావిగేషన్ అనే దాంట్లోకి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్కి వెళ్తుంది. సో అలా నావిగేషన్ సెలెక్ట్ చేసుకొని నావిగేషన్లోకి వెళ్తే మీకు టచ్ స్క్రీన్లో ఉన్న మ్యాప్స్ అనేది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోకి వస్తుంది. సో మీరు ఇక్కడే మ్యాప్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే ఈ మ్యాప్స్ మీకు ఇక్కడ చిన్నగా ఉంది, సో దీన్ని కంప్లీట్ క్లస్టర్ మొత్తం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో దానికోసం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే డౌన్ యారోని మీకు అది కంప్లీట్ క్లస్టర్ మొత్తం మీకు మ్యాప్స్ వస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండదు మెయిన్గా డ్రైవ్ చేసేటప్పుడు. సో మ్యాప్స్ గురించి చూసారు కదా, కంప్లీట్ ఎలా యూజ్ చేయాలి అన్నది. సో నాకు ఇందులో ఇది మెయిన్గా నచ్చడానికి రీజన్ ఏంటంటే మనకి ఇందులో యాపిల్ కార్ ప్లే ఆర్ ఆండ్రాయిడ్ ఆటో అనేది లేదు, ఆ ఫీచర్ లేదు ఇంకా. సో ఈదర్ వైర్లెస్ ఆర్ వైర్డ్ రెండు కూడా కనెక్ట్ చేయడానికి లేదు ఆప్షన్. సో ఓన్లీ ఆప్షన్ మనకి మ్యాప్స్ కావాలంటే ఇన్బిల్ట్ మ్యాప్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. సో దానివల్ల మీకు నేను ఇది క్లియర్గా చూపించాను. సో ఇది నాకు ఫంక్షన్ బాగుంది అనిపించింది, ఎందుకంటే మనకి డిస్ట్రాక్షన్ అనేది లేకుండా డైరెక్ట్ క్లస్టర్లో వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ ఫీచర్లోకి వెళ్తే మనం వీడియో ఎలా ప్లే చేయాలన్నది చూపిస్తాను మీకు. సో జనరల్గా ఏంటంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు జనరల్గా వీడియో చూడకూడదు, ఇట్స్ నాట్ గుడ్. బట్ కాకపోతే ఏంటంటే మనం ఎక్కడన్నా ఒక స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉన్నాము, జనరల్గా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ కాబట్టి మీకు బయట ఛార్జ్ స్టేషన్స్లో ఛార్జింగ్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఛార్జ్ పెట్టేటప్పుడు ఏంటంటే మీరు ఛార్జ్ పెడితే 45 minutes to 1 hour పడుతుంది. సో ఆ టైంలో ఏంటంటే మీరు అలా కూర్చోవాలి, లేకపోతే బయట అలా తిరుగుతూ ఉండాలి, బయట ఎండ ఉంది అన్నప్పుడు కొంచెం కష్టం మీకు. సో ఆ టైంలో ఏంటంటే కార్లోనే ఉండి మీరు కార్ ఛార్జ్ అవుతుండగానే మీరు ఏసీ ఆన్ చేసుకొని వీడియోస్ చూడొచ్చు. సో వీడియో ప్లే అవుతుంది స్టాప్లో ఉన్నప్పుడు మాత్రం. సో అది మీకు ఎలా యూజ్ చేయాలి, ఆ వీడియోని ఎలా ప్లే చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. సో ఈ ఫీచర్ కూడా నాకు కొంచెం బాగా అనిపించింది, ఎందుకంటే స్క్రీన్ పెద్దది వచ్చింది, దాంట్లో వీడియో చూస్తే 4 members వెనకాల కూర్చున్న వాళ్ళు ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు కూడా చూడడానికి బాగుంటుంది. సో మీకు నేను అది ఎలా వర్క్ అవుతుంది అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను, అదొకటి చూద్దాం ఇప్పుడు. సో మీకు వీడియో ఎలా ప్లే అవుతుందని చూపిస్తాను. ప్రజెంట్ పార్కింగ్ మోడ్లో ఉన్నాను. సో మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా యూఎస్బీలో ఫస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక యూఎస్బీని ఇన్సర్ట్ చేశాక మీరు టచ్ స్క్రీన్లోకి వెళ్తే టచ్ స్క్రీన్లో కింద నుంచి పైకి స్వైప్ చేయండి, ఒక యారో మార్క్ ఉంది కదా, అక్కడ నుంచి పైకి స్వైప్ చేస్తే మీకు ఒక గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మీకు యూఎస్బీ వీడియోస్ అని ఉంటుంది. సో అందులోకి వెళ్తే మీరు కాపీ చేసుకున్న వీడియోస్ అన్నీ ఇక్కడ కనబడతాయి. సో మీకు ఏ వీడియో కావాలనుకుంటే అది ప్లే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మీకు కంప్లీట్ స్క్రీన్ అంతా వీడియో వస్తుంది. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు నేను ప్రజెంట్ పార్కింగ్ మోడ్లో ఉన్నాను. సో మీకు చూస్తే ఈవెన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా రైట్ సైడ్లో P అని కనిపిస్తుంది కదా, దట్ మీన్స్ ఇట్స్ ఇన్ పార్కింగ్ మోడ్. సో ఈ కార్లో ఏంటంటే జనరల్గా డ్రైవ్ మోడ్లో కూడా వీడియో ప్లే అవుతుంది. ఒకసారి చూద్దాం, వేరే కార్స్లో రాదు బట్ ఇందులో వస్తుంది. సో డ్రైవ్ మోడ్ పెట్టాను, సో చూడండి స్టిల్ రన్ అవుతుంది. వేరే కార్స్లో ఏంటంటే మీకు డ్రైవ్ మోడ్ ఎప్పుడైతే మీరు పెడతారో ఆటోమేటిక్గా వీడియో అనేది ఆఫ్ అయిపోతుంది. మీకు ఓన్లీ పార్కింగ్ మోడ్లో ఉండి హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ అయితే మాత్రమే వీడియో ప్లే అవుతుంది వేరే కార్స్లో. బట్ ఇందులో మీకు డ్రైవ్ మోడ్లో కూడా వస్తుంది, బట్ అప్ టు సర్టెన్ స్పీడ్. సో మీకు 10 to 12 స్పీడ్ దాటారంటే మాత్రం ఆటోమేటిక్గా వీడియో అనేది ఆఫ్ అయిపోతుంది. మీకు మళ్ళీ వీడియో రావాలి అంటే ఈధర్ మీరు స్పీడ్ తగ్గించాలి లేదా పార్కింగ్ మోడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో చూడండి, మీకు క్లస్టర్లో స్పీడ్ కనిపిస్తుంది కదా, సో మీకు ఇప్పుడు ఆ స్పీడ్ దాటితే మీకు ఇలా వస్తుంది, అన్అవైలబుల్ అట్ హై స్పీడ్ అని వస్తుంది. సో ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్కి మీకు గ్లోబల్ NCAPలో 5 star రేటింగ్ ఉంది. సో ఆ సేఫ్టీ ఫీచర్ కింద డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం వీడియో ప్లే అవ్వదు. సో ఇది మీరు జనరల్గా ఎక్కడన్నా కార్ బయట ఛార్జింగ్ పెడుతున్నారు, సో ఈజీగా మీకు 45 minutes 1 hour అలా పడుతుంది ఛార్జ్ అవ్వడానికి. సో ఆ టైంలో మాత్రమే మీరు ఈ వీడియోస్ ప్లే చేయండి. డ్రైవింగ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు, బికాజ్ ఇట్స్ నాట్ సేఫ్ అట్ ఆల్ వైల్ డ్రైవింగ్. సో వీడియో ఎలా ప్లే చేయాలో చూసారు కదా. సో ఇది నాకు మేజర్గా ఫీచర్స్, నాకు బాగా నచ్చిన ఫీచర్స్ ఇవి మెయిన్గా ఇందులో ఈ కార్లో. సో ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి జనరల్గా మీకు ఏంటంటే దీనికి పవర్ అనేది బ్యాటరీ నుంచి తీసుకుంటుంది. సో ఈ బ్యాటరీ మీకు
కార్కి కింద పార్ట్లో ఉంటుంది బ్యాటరీ. ఓకే, సో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అంటే మీరు యాక్సలరేషన్ ఇస్తున్నప్పుడు సో బ్యాటరీ నుంచి మీకు పవర్ అనేది వీల్స్కి జనరేట్ అవుతుంది, వీల్స్కి వెళ్తుంది. ఓకే, సో వీల్స్కి వెళ్ళినప్పుడు వీల్స్ రొటేట్ అవుతాయి, మీకు కార్ మూవ్ అవుతుంది. ఇందులో రీజనరేషన్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో రీజనరేషన్ మోడ్ అనేది ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే యాక్సలరేషన్ మీద కాల్ తీసేసారో, కాల్ తీసినప్పుడు మీ కార్ ఇమీడియట్ ఆగదు కదా, సో కొంచెం మూవ్ అవుతుంది. అప్పుడు మీకు ఏంటంటే ఎనర్జీ యూజ్ అవ్వదు, బ్యాటరీ యూటిలైజ్ అవ్వదు, కానీ వీల్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఆ వీల్స్ తిరగడం వల్ల దానికి వెనకాల రీజనరేషన్ అనేది బ్యాక్ టు బ్యాటరీకి వస్తుంది. సో బ్యాటరీ మీకు రీఛార్జ్ అవుతుంది. ఇది మీకు ఎక్కువ పర్సెంటేజ్ రీఛార్జ్ అవ్వదు, మీకు చాలా తక్కువ పర్సెంటేజ్ అవుతుంది, బట్ స్టిల్ కొంచెం రీజనరేషన్ అనేది మాత్రం ఉంటుంది అది. సో అది మీకు ఆ టచ్ స్క్రీన్ మీద కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కానీ మీకు ఎప్పుడు బ్యాటరీ రీజనరేట్ అవుతుంది, ఎప్పుడు బ్యాటరీ యూజ్ అవుతుంది అన్నది మీకు అందులో చూపిస్తుంది క్లియర్గా. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఈ కార్లో మీకు ఇంకోటి ఏంటంటే డ్రైవ్ మోడ్తో పాటు ఎల్ మోడ్ అనేది ఒక మోడ్ ఉంటుంది అది. ఓకే, సో ఈ ఎల్ మోడ్ అనేది ఏంటంటే మీరు ఎల్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు రీజనరేషన్ మోడ్ అంటారు. సో మీకు జనరల్గా కార్స్లో వెళ్తున్నప్పుడు మీరు యాక్సలరేట్ చేస్తే వెళ్తుంది. ఓకే, మీరు ఆగాలనుకున్నప్పుడు యాక్సలరేషన్ తీసేస్తే స్లో అవుతుంది తప్ప ఆగదు. ఓకే, స్లో అవుతుంది. మీకు ఆగాలనుకుంటే ఓన్లీ బ్రేక్ అప్లై చేయాలి. బట్ రీజనరేషన్ మోడ్లో ఏమవుతుందంటే సింగిల్ పెడల్ మోడ్. మీకు జనరల్గా ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి 2 పెడల్స్ ఉంటాయి, యాక్సలరేషన్ అండ్ బ్రేక్ ఉంటుంది. సో మీకు రీజనరేషన్ మోడ్లో ఏంటంటే ఓన్లీ యాక్సలరేషన్ ఉంటుంది, బ్రేక్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు మీకు. ఎందుకంటే యాక్సలరేట్ చేసినప్పుడు మీ కార్ ముందుకు వెళ్తుంది, మీరు కార్ ఆగాలనుకున్నప్పుడు యాక్సలరేషన్ మీద నుంచి కాల్ తీసేస్తే ఆటోమేటిక్గా అదే బ్రేక్ అప్లై చేసుకొని ఆగిపోతుంది. సో అది రీజనరేషన్ మోడ్. ఎందుకంటే మీకు చెప్పాను కదా నేను ఇందులో రీజనరేషన్ ఆప్షన్ ఉందని చెప్పి. సో అది బ్రేక్ అప్లై చేసుకోవడం వల్ల మీకు బ్యాటరీ అనేది రీజనరేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం మైలేజ్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మీకు జనరల్గా సిటీ మోడ్లోనే వర్క్ అవుతుంది, లాంగ్ డ్రైవ్స్లో వర్క్ అవ్వదు. ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్లో మనం జనరల్గా ఎక్కడ ఆగము, బ్రేక్ వేయడం లాంటివి ఉండదు. సో మనం కంటిన్యూస్గా వెళ్తాం కాబట్టి అక్కడ యూజ్ అవ్వదు. సో మీకు ఓవరాల్గా చూసుకుంటే మీకు హైవేస్లో కంటే కూడా సిటీ డ్రైవ్లోనే కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ రీజనరేషన్ మోడ్ అంతే. సో ఇప్పుడు రీజనరేషన్ మోడ్ అనేది ఎలా వస్తుంది, అందులో మీకు ఎక్కడ చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది, మీరు ఎలా తెలుసుకోవచ్చు రీజనరేషన్ అవుతుందా లేకపోతే బ్యాటరీ యూజ్ అవుతుందా అన్నది ఎలా చూడొచ్చు అన్నది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అదొకసారి చూద్దాం రండి. సో ప్రజెంట్ కార్ స్టిల్ట్ మోడ్లో ఉంది. సో మీకు బ్యాటరీ చూసి 78% ఉంది. సో ఇప్పుడు నేను యాక్సలరేషన్ ఇస్తున్నాను. సో యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు మీకు ఎలక్ట్రిక్ డ్రైవింగ్ అని వచ్చింది కదా, సో బ్లూ కలర్ లైట్స్ వచ్చినాయి కదా. సో దట్ మీన్స్ ఛార్జ్ మీకు యూటిలైజ్ అయ్యి కార్ మూవ్ అవుతుంది మనకి. మీకు బ్రేక్ మీద కాల్ పెట్టిన, యాక్సలరేషన్ తీసేసిన రీజనరేషన్ మోడ్ అని వస్తుంది. సో చూస్తే మీకు రీజనరేషన్ మోడ్ అని వచ్చినప్పుడు మీకు గ్రీన్ కలర్లో లైట్స్ ఆన్ అవుతుంది, అంటే మీకు బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. బట్ సో రీజనరేషన్ మోడ్ గురించి కంప్లీట్గా చూసారు కదా. సో ఇది మీకు రీజనరేషన్ ఇలా వర్క్ అవుతుంది. సో ఇది మేజర్గా ఇందులో ఉన్న ఫీచర్స్ మీకు చూపించాను. సో ఇప్పుడు జనరల్గా మనం కార్ బ్యాటరీ గురించి కానీ దాని డ్రైవ్ మోడ్స్ గురించి వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డ్రైవ్ మోడ్స్ గురించి మాట్లాడితే ఈ కార్లో 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి: ఫన్, ఫాస్ట్, ఫియర్లెస్. సో ఈ 3 మోడ్స్ని మీరు వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే జనరల్గా ఈకో అంటారు, సిటీ అండ్ స్పోర్ట్స్ మోడ్ అంటారు. ఓకే, సో ఈకో మోడ్ ఈజ్ నథింగ్ బట్ ఫన్ మోడ్ ఈ కార్లో కంపేర్ చేస్తే. సో మీకు సిటీ మోడ్ అనేది ఏంటంటే ఫాస్ట్ మోడ్ అంటారు. సో స్పోర్ట్స్ మోడ్ని ఇక్కడ ఫియర్లెస్ అంటారు. సో 3 డ్రైవ్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఇప్పుడు ఈ 3 మోడ్స్ ఎలా యూజ్ అవుతాయి, దీనికి స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది అన్నది చెప్తాను. సో మీకు ఫన్ అన్న దాంట్లో ఏంటంటే ఫన్ స్టార్టింగ్ మోడ్. సో ఇది ఈకో మోడ్ టైప్లో ఉంటుంది. సో ఇది మీకు మ్యాక్సిమం 90 స్పీడ్ వరకునే వెళ్తుంది, 90 స్పీడ్ దాటి అయితే వెళ్ళదు. మీరు 90 దగ్గర లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో 90 వరకే వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే యాక్సలరేషన్ అనేది మీకు కంప్లీట్ యాక్సలరేషన్ ఉండదు, కొంతవరకు యాక్సలరేషన్ ఉంటుంది బట్ స్పీడ్ వెళ్తుంది. ఇది ఫన్లో ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ట్ అనేది ఏంటంటే మీకు 120 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్తుంది మీకు హైయెస్ట్. సో 120 తర్వాత మీకు ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది స్పీడ్. సో 120 దాటైతే వెళ్ళలేదు. ఫియర్లెస్ అన్నది ఏంటంటే 150 స్పీడ్ వరకు వెళ్తారు హైయెస్ట్. సో ఇది మనకి జనరల్గా ఏంటంటే కంపెనీ వాడే 150తో బ్లాక్ చేసేసాడు, అంతకన్నా కూడా వెళ్తుంది బట్ అది మంచిది కాదు కాబట్టి మన ఇండియన్ రోడ్స్ ప్రకారం సో వాళ్ళు దాన్ని 150 తోటి బ్లాక్ చేశారు. సో మీరు 150 స్పీడ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫియర్లెస్ మోడ్లో మాత్రమే వెళ్ళాలి. సో మీకు ఈ కార్లో మీకు BHP అనేది 147 BHP ఇచ్చారు. సో అది మీకు కంప్లీట్ BHP యూజ్ అవ్వాలంటే ఫన్లో ఎక్కువ రాదు. ఫాస్ట్ అండ్ ఫియర్లెస్లో అయితే మాత్రం మీకు ఇమ్మీడియట్ పికప్ ఉంటుంది. అది మాత్రం నేను పెట్రోల్ కార్స్తో డీజిల్ కార్స్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఇందులో. సో మీకు కంప్లీట్ BHP మాత్రం ఆ డ్రైవ్ మోడ్లో మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇవి 3 డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ ఇందులో. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి ఉన్న బ్యాటరీ కెపాసిటీ అండ్ బ్యాటరీ వారంటీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో ఇచ్చే బ్యాటరీ 39.4 kWh బ్యాటరీ ఇస్తున్నారు అది. ఓకే, అంటే ఇప్పుడు మనకి kWh వాట్స్కి మనం వోల్ట్స్కి కన్వర్ట్ చేసుకుంటే 1 kWh = 1 volt మన పవర్ కన్సంప్షన్ ప్రకారం చూసుకుంటే.
సో 39.4 kWh బ్యాటరీ ఇచ్చారు అది. సో దీనికి వారంటీ తీసుకుంటే మనకి 1,60,000 కిలోమీటర్స్ ఆర్ 8 years ఇచ్చారు. సో 8 years లోపు మీకు బ్యాటరీ పర్సంటేజ్ ఏ మాత్రం తగ్గినా కంపెనీ వాడే ఫ్రీగా బ్యాటరీని రీప్లేస్ చేస్తారు. సో ఇది బ్యాటరీ రీప్లేస్మెంట్ అంటే మీకు కంప్లీట్ బ్యాటరీ మొత్తాన్ని రీప్లేస్ చేయరు. సో ఈ బ్యాటరీ అనేవి అయాన్స్లో ఉంటాయి లోపల. సో ఆ అయాన్స్ ఏవైతే మీకు ప్రాబ్లం ఉన్నాయో ఛార్జింగ్ టైంలో అవి మాత్రమే మీకు రీప్లేస్ చేస్తారు, కంప్లీట్ బ్యాటరీని రీప్లేస్ చేయరు. సో ఇది 8 years లోపు మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా అన్నీ చేంజ్ చేస్తారు. 8 years తర్వాత ఏదో వస్తే మనమే చేంజ్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ బ్యాటరీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో, మీకు 7 to 8 lakhs అంటున్నారు ప్రజెంట్. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు, దాని కాస్ట్ తగ్గచ్చు పెరగచ్చు కూడా. సో బట్ 8 years అయితే మాత్రం మీకు కంప్లీట్ వారంటీ మొత్తం కవర్ అవుతుంది. 8 years ఆర్ 1,60,000 కిలోమీటర్స్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఓకే, అండ్ బ్యాటరీ వారంటీ మీకు 8 years కవర్ అవుతుందని చెప్పాను కదా. సో ఇందులో ఏంటంటే మేజర్గా ఆబ్వియస్గా 8 years కవర్ అవుతుంది అన్నప్పుడు ఏంటంటే వాడు ఎక్కడ ఫాల్ట్ దొరుకుతుందో మీకు కవర్ చేయకుండా ఉండాలని ట్రై చేస్తాడు. సో దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా, సో బ్యాటరీ అనేది మీకు ముందు చెప్పినట్టు కార్కి కింద ఉంటుంది కదా. సో మీకు ఎగ్జాక్ట్గా సెంటర్ కన్సోల్కి కింద ఉంటుంది బ్యాటరీ. సో మీకు ఎట్టి పరిస్థితిలో సెంటర్ కన్సోల్ మీద మాత్రం వాటర్ అనేది పడకుండా చూసుకోండి. ఎలాగైనా సరే మీరు ఇంటీరియర్స్ క్లీన్ చేసినప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే వాటర్ అనేది మాత్రం సెంటర్ కన్సోల్ మీద పడకూడదు. పడిందా అది బ్యాటరీకి అయితే మాత్రం మీకు వారంటీ అనేది కవర్ అవ్వదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు సన్ రూఫ్ ఉంటే, మీకు లో వర్షన్కి అయితే సన్ రూఫ్ లేదు, సో హై ఎండ్కి సన్ రూఫ్ ఉంది. సో సన్ రూఫ్ ఏమవుతుందంటే మీకు మీరు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు కదా, సో క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే అది ఆటో లాక్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే ఒక ఫీచర్ ఏముందంటే మీరు కంప్లీట్గా ఓపెన్ చేయకుండా జస్ట్ అప్ చేసి వదిలేచ్చుతాను. సో అదేంటంటే జస్ట్ సర్క్యులేషన్ కోసం వచ్చారు ఆ మోడ్. బట్ అది కనుక మీరు అలా పొరపాటున వదిలేసి కార్ వాష్కి ఇచ్చారో, పైన వాటర్ కొట్టినప్పుడు వాటర్ కానీ లోపల పడిందంటే సెంటర్ కన్సోల్ మీద, దట్స్ ఇట్, మీకు వారంటీ అనేది 80% కవర్ అవ్వదు బ్యాటరీ వారంటీ. సో అదొక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. కార్ వాష్కి ఇచ్చినప్పుడు కాదు మాత్రం కంపల్సరీగా సన్ రూఫ్ అనేది కంప్లీట్ క్లోజ్ ఉందా లేదా చూసుకోండి. అండ్ లోపల సెంటర్ కన్సోల్లో మాత్రం 80% వాటర్ అనేది పడకుండా మాత్రం చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు కింద బ్యాటరీ కింద ఉంటుంది కాబట్టి ఆ బ్యాటరీ పైన మీకు ఒక లేయర్ అనేది ఇచ్చారు, ప్లాస్టిక్ అనేది లేయర్ ఇచ్చారు. సో మీకు నార్మల్గా వాటర్లో వెళ్ళినా కూడా మీకు అంటే కార్ మీకు కొంచెం వాటర్ లాగింగ్ ఏరియాస్లో వెళ్ళినా కూడా వాటర్ అనేది బ్యాటరీలోకి వెళ్ళదు, మ్యాక్సిమం వెళ్ళదు. మీరు మరీ కంప్లీట్ లాగింగ్, మీరు వాటర్ అబౌవ్ కింద డోర్ దాటి పైకి వస్తుంది వాటర్ అంటే మాత్రం చెప్పలేము, బట్ అంతవరకు రిస్క్ తీసుకోవద్దు. నార్మల్ చిన్న చిన్న వాటర్ లాగింగ్స్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదు, వెళ్ళొచ్చు. నేను ఇప్పటివరకు మొన్న ఈ వర్షాలు ఇక్కడ చాలా ఎక్కువ పడినాయి హైదరాబాద్లో. సో నేను అప్పుడు వాటర్ లాగింగ్స్లో అది కూడా డ్రైవ్ చేశాను, నాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లము రాలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ సర్వీస్ సెంటర్స్ గురించి మాట్లాడుకుంటే, సర్వీసెస్ గురించి, ఇది మీకు పెట్రోల్ ఆర్ డీజిల్ సర్వీసెస్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అవుతుంది కాస్ట్. ఎందుకంటే మీకు పెట్రోల్ ఆర్ డీజిల్ కాస్ట్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి కంపల్సరీగా. ఆ తర్వాత ఇంకేంటంటే మీకు ఎయిర్ ఫిల్టర్స్ ఇవన్నీ చేంజ్ చేస్తారు. సో ఇందులో కూడా మీకు ఎయిర్ ఫిల్టర్స్ అవి ఉంటాయి, బట్ ఇంజిన్ ఆయిల్ అనేది లేదు. ఎందుకంటే దీనికి ఇంజినే ఉండదు, మీకు ఓన్లీ బ్యాటరీతోనే రన్ అవుతుంది కంప్లీట్. దీంట్లో ఓన్లీ బ్యాటరీ అండ్ మోటార్ అనేది ఉంటుంది అంతే. సో బ్యాటరీ మీకు 8 years కవర్ అవుతుంది వారంటీ, అండ్ మోటార్ అనేది ఏమో 3 years or 5 years కవర్ అవుతుంది. 3 years కవర్ అవుతుంది, ఎక్స్టెండెడ్ అయితే 5 years కవర్ అవుతుంది. ఓకే, సో ఇందులో మీకు ఇంజిన్ ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఏంటంటే ఓన్లీ మీకు సర్వీసెస్లో చేసేది ఓన్లీ క్లీనింగ్, వాషింగ్. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇంకా మీకు ఏదైనా రిపేర్స్ మీరు ఉన్నాయని చెప్తే వాటిని క్లియర్ చేస్తారు తప్ప బ్యాటరీ అనేది వాళ్ళు టచ్ చెయ్యరు. మీకు బ్యాటరీ అనేది ఎప్పుడు సర్వీస్ సెంటర్ వాళ్ళు చెక్ చేస్తారంటే మీకు సడన్గా బ్యాటరీ పర్సంటేజ్ డిప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80% ఉంది ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పుడు, మీకు సడన్గా ఒక జస్ట్ 1 or 2 kilometers వెళ్ళగానే మీకు 70 పడిపోయింది. సో సడన్గా బ్యాటరీ డిప్ అయితే అప్పుడు వాళ్ళు బ్యాటరీని చెక్ చేస్తారు. అది కూడా నార్మల్ సర్వీస్ సెంటర్లో మీరు నార్మల్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎలక్ట్రిక్ కార్స్కి స్పెసిఫిక్ ఇంజనీర్స్ ఉంటారు కంపెనీ తరఫున. సో వాళ్ళే సర్వీస్ సెంటర్కి వచ్చి మహీంద్రా సర్వీస్ సెంటర్లో ఇచ్చినా కూడా ఆ స్పెసిఫిక్ ఇంజనీర్స్ అన్ని చోట్ల ఉండరు, అన్ని సర్వీస్ సెంటర్స్లో ఉండరు. సో వాళ్ళు ఈ ఇష్యూ ఉందన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు మాత్రమే దాన్ని ఓపెన్ చేస్తారు బ్యాటరీ. వాళ్ళు కాకుండా ఎవరైనా సరే బ్యాటరీని ఓపెన్ చేసినా దాంట్లో ఎలాంటి చేంజెస్ చేసినా వారంటీ అనేది మాత్రం కవర్ అవ్వదు. సో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వీస్కి మాత్రం బయట ఇవ్వద్దు, ఓన్లీ సర్వీస్ సెంటర్లో ఉండి. ఎలాగో మీకు సర్వీస్ కాస్ట్ ఎక్కువ పడదు, చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు నేను తీసుకుంటే 3 services ఫ్రీ ఉంది, బట్ నాకు ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ అన్ని ఫ్రీ ఉన్నా కూడా నాకు మాక్సిమం 100 rupees 150 rupees పడింది అంతే. ఇప్పుడు 2 services అయినాయి, పెద్ద ఛార్జ్ పడలేదు. మీకు ఈవెన్ ఆఫ్టర్ 3rd service కూడా మీకు ఛార్జెస్ చాలా తక్కువ అవుతాయి. మేబీ వాటర్ వాషింగ్ తీసుకుంటాడు, మహా అయితే ఏంటంటే మీకు ఏమైనా క్లచ్ ప్లేట్స్ లాంటివి ఇలా సంథింగ్ ఏదైనా బ్రేక్ ప్యాడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా అయితే చేంజ్ చేస్తారు, వాటి కాస్ట్ అవుతుందే తప్ప నార్మల్గా అయితే మీకు సర్వీస్ ఛార్జ్ అయితే అవ్వదు. సో మీరు కంపల్సరీగా
మహీంద్రా సర్వీస్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్లో మాత్రమే సర్వీసింగ్ ఇవ్వండి. ఎందుకంటే మెయిన్గా బ్యాటరీ, ఎందుకంటే మన కార్లో ఉండే హయ్యెస్ట్ కాస్ట్ వచ్చే బ్యాటరీది. సో అది సేవ్ చేయాలి మనం. దాన్ని సేవ్ చేయాలన్నప్పుడు మీరు సర్వీస్ దగ్గర మాత్రం బయట ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు. సో ఇది సర్వీస్ రిలేటెడ్ కార్ గురించి. సో నెక్స్ట్ మనం జనరల్గా ఎలక్ట్రిక్ కార్ అనేటప్పటికి ఏంటంటే ఛార్జింగ్ ఎలా ఉంటుంది, ఛార్జింగ్ ఎంతసేపు పడుతుంది, దానికి కాస్ట్ ఎంత అవుతుంది అన్నది చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఛార్జ్ టైం దీంట్లో ఇచ్చే వాళ్ళ ఛార్జెస్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇది మనకు నేను చెప్పిన 39.4 kWh బ్యాటరీ, అది బ్యాటరీ కెపాసిటీ. ఓకే, సో వీడు కార్తో పాటు మనకు మహీంద్రా వాడు 2 టైప్ ఆఫ్ ఛార్జెస్ ఇస్తున్నాడు. ఒకటి 3.3 kWh, ఇంకోటేమో 7.5 kWh. ఓకే, సో 3.3 kWh అనేది ఏంటంటే ఇది మొబైల్ ఛార్జర్ టైప్ అనమాట. అంటే ఇప్పుడు మనకి 3 పిన్ ప్లగ్ వస్తుంది. సో నార్మల్ మన ల్యాప్టాప్ ఛార్జర్ ఉంటుంది కదా, సో అదే టైప్లో ఒక ఛార్జర్ ఉంటుంది. సో అది మీరు ఏంటంటే కార్లో డిక్కీలో పెట్టేసుకోవచ్చు, క్యారీ చేయొచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అది క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది 3.3 kWh. ఇది జనరల్గా ఏంటంటే మీరు ఇంట్లో ఛార్జ్ పెడితే 0 to 100 12 to 13 hours పడుతుంది మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో జనరల్గా మీరు ఎప్పుడు 0% వరకు రానివ్వద్దు, 20% రాగానే ఛార్జ్ పెట్టేయడం బెస్ట్. ఎందుకంటే దానికంటే తక్కువ వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు బ్యాటరీ అనేది త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. సో అది అవ్వకుండా ఉండాలంటే 20% వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెడతా ఉంటే బెటర్. సో ఇది 3.3 kWhకి అయితే ఇంత టైం పడుతుంది. మీకు నెక్స్ట్ ఇచ్చింది వాడు 7.5 kWh బ్యాటరీ ఇచ్చాడు. ఈ ఛార్జర్ మీకు బయట తీసుకోవాలంటే 60,000 to 70,000 అవుతుంది కాస్ట్. బట్ దీంట్లో మీరు హై ఎండ్ తీసుకుంటే, హై ఎండ్ కార్ తీసుకుంటే దాంట్లో వాడు అది ఇంక్లూడెడ్ ఇస్తున్నాడు. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు ఒక బాక్స్ లాగా ఉంటుంది. సో దాన్ని మీకు మీ పార్కింగ్ ప్లేస్లో ఇన్స్టాల్ చేసేస్తారు. సో ఇన్స్టాల్ చేసినప్పుడు దాని నుంచే పెట్టుకుంటారు మీరు. ఓకే, సో ఇది మీకు 7.5 kWh అయితే కనుక మీకు 5 to 6 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది 0 to 100%. ఓకే, మీకు ఈ రెండిటికి కాస్ట్ ఏమన్నా డిఫరెంట్ ఉందా అని అడగచ్చు. ఐ మీన్ నేను చెప్పేది పవర్ బిల్లో అదైతే డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే మీకు 3.3 kWh యూస్ చేసిన, 7.5 kWh యూస్ చేసిన బ్యాటరీ కెపాసిటీ 39.4 kilowatts మాత్రమే. అంటే మీకు 39.4 kWh సంబంధించిన కరెంట్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో ఇది మీకు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే 39 ఒక kWh ఈక్వల్ టు 1 యూనిట్ మన పవర్ బిల్ ప్రకారం చూసుకుంటే. సో మీకు దీనికి ఫుల్ ఛార్జ్ 0 to 100 అవ్వడానికి అప్రాక్సిమేట్గా 40 units పవర్ అవుతుంది మనకి. అది మీరు ఏ టైప్ ఆఫ్ ఛార్జర్ యూజ్ చేసినా, ఇంట్లో యూజ్ చేస్తే దీన్ని ఏసీ ఛార్జర్స్ అంటారు. ఇంట్లో యూజ్ చేస్తే 3.3 and 7.5 kilowatts. సో ఏసీ ఛార్జర్ ఏ టైప్ ఆఫ్ ఛార్జర్ యూజ్ చేసినా కూడా మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 40 units అవుతుంది. సో 40 units అంటే మీకు అప్రాక్సిమేట్గా 280 rupees to 300 rupees అవుతుంది మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడం, 1 full ఛార్జ్కి. సో కిలోమీటర్స్ కూడా మీకు అప్రాక్సిమేట్ 280 to 300 వస్తుంది. అంటే పర్ కిలోమీటర్కి 1 rupee ఛార్జ్ పడుతుంది. సో ఇది మీరు ఇంట్లో పెట్టుకుంటే. ఇలా కాకుండా మీకు ఫాస్ట్ ఛార్జెస్ అంటారు. ఇవి మీకు బయట అంటే ఇంట్లో కాకుండా మీరు ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్తున్నారు, వేరే లొకేషన్కి వెళ్తున్నారు, వేరే ఊరు వెళ్తున్నప్పుడు మీరు దారిలో ఛార్జింగ్ పాయింట్స్, ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, సో అవి ఫాస్ట్ ఛార్జెస్ అంటారు, డీసీ ఛార్జెస్ అంటారు. సో అవి మీకు తీసుకుంటే 25 kWh ఉంటుంది, 30 kWh ఉంటుంది, 60 kWh, ఇప్పుడు 120 kWh కూడా వస్తున్నాయి అవి. సో మీరు ఏ టైప్ ఆఫ్ కిలోవాట్ పెట్టుకున్నా కూడా ఛార్జెస్ అనేది కంప్లీట్ డిఫరెంట్. మీకు ఇంట్లో పెట్టేదానికి బయట పెట్టే వాటికి ఛార్జెస్కి కాస్ట్ అనేది టోటల్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో అనేది మీకు జనరల్గా హౌస్ పర్పస్ వస్తుంది, బయట అనేది కమర్షియల్ పర్పస్ వస్తుంది. దానికి తోడు వాటి పవర్ కూడా వాటి కెపాసిటీ కూడా ఎక్కువ కాబట్టి ఛార్జ్ ఎక్కువ పడుతుంది. సో మీకు చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి ఛార్జెస్ బయట అంతా, ఫాస్ట్ ఛార్జెస్. సో ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క కాస్ట్ ఛార్జ్ చేస్తున్నాడు. స్టార్టింగ్ వచ్చి నేను ఇప్పుడు చూసిన దాని ప్రకారం అయితే 18 rupees ఛార్జ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో మాక్సిమం వెళ్తే మీకు 25-26 rupees కూడా ఛార్జ్ చేస్తున్నారు కొన్ని కంపెనీస్ వాళ్ళు. సో మీకు అది ఎలా వస్తాయంటే మీకు 25 kWh, 30 చెప్పినట్టు 60 and 120 kWh ఉన్నాయి కదా. సో మీకు ఏది పెట్టినా కూడా ఇప్పుడు 60 వరకు కార్ కెపాసిటీ ఉంది. ఈ బ్యాటరీకి మీకు మ్యాక్సిమం 60 kWh ఛార్జెస్ యూస్ చేస్తే ఫుల్ 60 kWh తీసుకుంటుంది. సో మీరు 60 kWh కనుక యూస్ చేసి ఛార్జ్ చేస్తే బయట మీరు చేస్తే కనుక మీకు 1 hour to 1 hour 15 minutes మ్యాక్సిమం ఫుల్ ఛార్జ్ అవ్వడానికి, ఏది 0 to 100 అవ్వడానికి. అదే కనుక మీరు 120 kWh యూస్ చేసినా కూడా సేమ్ టైం పడుతుంది. ఎందుకు నేను ఎక్కువ పవర్ యూస్ చేస్తున్నాను కదా, ఎందుకు ఎక్కువసేపు పడుతుందని అడగచ్చు. డిఫరెన్స్ ఏంటంటే మీకు ఈ బ్యాటరీ కెపాసిటీ మీకు 60 kWh వరకే తీసుకోగలుగుతుంది. సో మీరు 120 పెట్టినా అది 60 స్పీడే తీసుకుంటుంది, 120 తీసుకోదు. సో దానివల్ల మీరు 120 kWh పెట్టినా కూడా అది 1 hour to 1 hour 15 minutes అయితే పడుతుంది. బట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీరు బయట ఛార్జర్స్ చూస్తే ఒక ఛార్జర్కి గన్స్ 2 ఉంటాయి, అంటే ఛార్జ్ పెట్టే ఉంటుంది కదా, అవి 2 ఉంటాయి. సో మీరు సపోజ్ 2 cars ఒకే టైం అట్ ఏ టైంలో పెడుతున్నారు అనుకోండి, అది 60 kWh కెపాసిటీ ఛార్జర్ అయితే ఒక్కొక్క కార్కి మ్యాక్సిమం 30 kWh స్పీడ్ మాత్రమే వస్తుంది, 60 రాదు. మీరు ఒక కార్ పెడితేనే 60 వస్తుంది.
సో అందుకని 120 పెట్టినప్పుడు మీరు 2 కార్స్ పెట్టినా కూడా 60-60 స్ప్లిట్ అవుతుంది. సో అదొక్కటే అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ జనరల్గా నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో చూస్తే మీకు 120 kWh ఏంటంటే శంషాబాద్ దగ్గర ఒకటి ఉంది. ఇంకెక్కడ ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే చూడలేదు. 120 మాక్సిమం 60 kWh ఉంటాయి. ఇప్పుడు జియో బీపీ కానీ చాలా మటుకి 60 kWh ఉంటాయి. టాటా వాడి ఎక్కువ 30 or 25 kWh ఛార్జెస్ ఉంటున్నాయి బయట. సో ఇది ఛార్జెస్, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ ఏంటి, ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది అన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు బ్యాటరీ హెల్త్ కోసం ఇంకొక స్మాల్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఫాస్ట్ ఛార్జెస్ పెడుతుంటే కంటిన్యూగా పెట్టకండి. మ్యాక్సిమం 3 times ఫాస్ట్ ఛార్జ్ పెడితే 4th time స్లో ఛార్జ్ యూస్ చేస్తే ఛార్జ్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీకు బ్యాటరీ అనేది ఎక్కువ హీట్ అవ్వదు, అది మంచిది కాదు. సో దీనివల్ల ఏంటంటే మీకు బ్యాటరీ ఇష్యూస్ రావచ్చు. బట్ అది అవాయిడ్ చేయడానికి ఎవ్రీ 3 ఫాస్ట్ ఛార్జెస్ తర్వాత కంపల్సరీగా 1 స్లో ఛార్జర్ తోటే మీరు ఛార్జింగ్ పెట్టండి. అది బెస్ట్. మీరు కొంచెం సేపు పెట్టినా పర్లేదు, బట్ స్టిల్ అది యూస్ చేయడం అనేది బెటర్. సో ఎలాగో జనరల్గా మనం సిటీలో ఉంటే, ఇంట్లో ఉన్నాం అనుకోండి, జనరల్ ఆఫీస్కి ట్రావెల్ చేసిన విత్ ఇన్ సిటీ ట్రావెల్ చేసినప్పుడు ఆబ్వియస్గా మనం స్లో ఛార్జెస్ యూస్ చేస్తాం. ఎందుకంటే ఇంట్లోనే పెట్టుకున్నాం, ఎందుకంటే బయట కాస్ట్లీ కాబట్టి ఆబ్వియస్ ఇంట్లోనే పెడతాము. సో అది ఓకే. బట్ ఎప్పుడైనా మీరు లాంగ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు స్లో ఛార్జెస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవబుల్ ఛార్జర్ చెప్పాను కదా, పోర్టబుల్ ఛార్జర్ మూవ్ చేసేది. సో ఇదేంటంటే మీకు 3 pin తోటి వస్తుంది. అదేంటంటే మీకు ఈ వాషింగ్ మిషన్ సాకెట్స్ ఉంటాయి కదా, 3 pin సాకెట్స్. సో అలాంటి సాకెట్స్లో పెట్టేసుకోవచ్చు. దానికి ఏమి స్పెసిఫిక్గా ఈ దానికి వైర్ ఏమన్నా హై వోల్టేజ్ వైర్ ఉండాలి అని అలాంటిది అయితే ఏమీ లేదు. మీరు జనరల్గా 3 pin సాకెట్లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు స్లో ఛార్జర్ అనేది. ఓకే. అండ్ జనరల్గా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో తీసుకుంటే, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఈ ఛార్జర్ ఇన్స్టలేషన్స్ అనేది కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే అపార్ట్మెంట్ వాళ్ళు మీకు 7.5 kWh ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీగా మీకు మీటర్ నుంచి వైర్ తీసుకోవాలి, ఎందుకంటే దాని పవర్ ఎక్కువ కాబట్టి. సో అది వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. బట్ 3.5 అయితే కంపల్సరీ ఊరుకుంటారు, ఎందుకంటే మీకు జస్ట్ 3 pin సాకెటే కాబట్టి మీరు ఆ సాకెట్ పెట్టేసుకొని మీ ఇద్దరు మీటర్ నుంచి అయినా పెట్టుకోవచ్చు, లేదా మీ అపార్ట్మెంట్ నుంచి అన్న ఫ్లాట్ నుంచి అన్న వైర్ తీసుకొని ఆ 3 pin సాకెట్ అనేది మీ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. సో అది యూజ్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఛార్జెస్ గురించి అయితే ఇది. సో కంప్లీట్గా మీకు ఇప్పుడు కార్ గురించి అంతా ఒక ఓవర్వ్యూ వచ్చి ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను మీకు. సో ఇది నా ఫస్ట్ వీడియో. సో మీకు నేను ఒక కార్ గురించి, దాని ఫీచర్స్ ఇవన్నీ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి జనరల్గా ఎలక్ట్రిక్ కార్ కాబట్టి ఛార్జెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఛార్జింగ్స్ మనకి అవైలబిలిటీ ఈజీగా ఉంటుందా లేదా అన్నది, దీనికి మనకి యాప్స్ అవి కూడా ఉన్నాయి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి వెళ్ళాలంటే దారిలో ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది ఎలా సెర్చ్ చేయాలి, ఎక్కడ మనకి ఆ ఛార్జ్ స్టేషన్స్ ఓపెన్ ఉన్నాయా, వర్క్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ నేను 1 by 1 చెప్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.